హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మామ్ అండ్ బేబీ కేర్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే ఇక వర్షాకాలం స్టార్ట్ అయింది. ఈ వర్షాకాలంలో ముఖ్యంగా చిన్న పిల్లలకి బాగా దగ్గులు, జలుబులు, ఫీవర్స్ ఇట్లాంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ అయితే పిల్లలకి బాగా అంటుకుంటూ ఉంటాయన్నమాట. ముఖ్యంగా చిన్న పిల్లలు అంటే పాలు తాగే పిల్లలకి చాలా ఇబ్బంది పెడతా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ప్రతిదీ ఏడుపుతోనే చెప్తూ ఉంటారు కాబట్టి బాగా జలుబు అయినప్పుడు ఆ ముక్కులలో బాగా మ్యూకస్ ఉన్నప్పుడు బాగా ఏడవడం అయితే జరుగుతూ ఉంటుందన్నమాట. వాళ్ళు ఏడుస్తూ ఉంటే తల్లిదండ్రులు చాలా సఫర్ అయిపోతూ ఉంటారు. అంటే ఎన్ని సిరప్లు పోసినా కూడా తగ్గట్లేదు, ఏమైనా హోమ్ రెమెడీస్ ఉంటే బాగుండు అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారనమాట. కొన్ని టిప్స్ ద్వారా కూడా పిల్లలకి ఉపశమనం అనేది కలిగించవచ్చు. అవి ఏంటి అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియోకి వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీడియోలకైతే ఈ వర్షాకాలంలో పిల్లలు బాగా ఎదుర్కొనే సమస్య జలుబు, దగ్గు. ముఖ్యంగా చిన్న పిల్లలు అంటే పాలు తాగే పిల్లలు బాగా సఫర్ అయిపోతూ ఉంటారు దీనివల్ల. ఎందుకంటే చిన్నపిల్లలకి ఇమ్యూనిటీ పవర్ అనేది తక్కువగా ఉండడం వల్ల తొందరగా వాళ్ళని అంటుకుంటూ ఉంటాయి ఈ యొక్క వ్యాధులు అనేవి. ఇట్లా అంటుకున్నప్పుడు అంత ఈజీగా తగ్గవు. చాలా వర్రీ అయిపోతూ ఉంటారు తల్లిదండ్రులు. ఎన్ని సిరప్లు పోసినా తగ్గట్లేదు బేబీకి, చాలా ఇబ్బంది పడిపోతుంది, చాలా ఏడుస్తుందని బాగా వర్రీ అవుతూ ఉంటారనమాట. కొన్ని టిప్స్ ద్వారా కూడా మనం బేబీకి ఉన్న ఆ యొక్క ప్రాబ్లమ్ని కూడా మనం కొంచెమన్నా తగ్గించవచ్చు అన్నమాట. అది ఏంటి అనేది ఫస్ట్ తెలుసుకుందాం. ముఖ్యంగా పిల్లలకి బాగా జలుబైనప్పుడు ఆ ముక్కు నిండా ఆ మ్యూకస్ అంటే ఆ చీమిడి అనేది బాగా ఉండడం వల్ల పిల్లలు బాగా ఏడుస్తూ ఉంటారు. వాళ్ళకి శ్వాస అనేది తీసుకోవడం రాక బాగా ఏడవడం, పాలు సరిగ్గా తాగకపోవడం ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారన్నమాట. ఎక్కువసేపు పడుకోవడం ఇట్లా ఉండడం వల్ల తల్లి బాగా వర్రీ అయిపోతుంది. అరే బేబీ సరిగ్గా పాలు తాగట్లేదు, బాగా ఏడుస్తుందని బాగా బాధపడిపోతుంటారు. అట్లా అయినప్పుడు కొన్ని మనం టిప్స్ ఖచ్చితంగా యూజ్ చేయాలి. ఏంటంటే నార్మల్గా అయితే పెద్ద పిల్లలు అంటే 1 year తర్వాత పిల్లలు అంటే ఫుడ్ తినే పిల్లలకి ఇంకేమైనా హోమ్ రెమెడీస్ యూజ్ చేయొచ్చు, కానీ పాలు తాగే పిల్లలకైతే హోమ్ రెమెడీస్ అయితే ఏముండవు. కానీ కొన్ని టిప్స్ అయితే చెప్పగలుగుతాను. ఏంటంటే ఫస్ట్ పిల్లలకి ఆ ముక్కు నిండా బాగా చీముడు ఉండడం వల్ల కూడా బాగా పిల్లలు ఏడుస్తూ ఉంటారు కదా. ఫస్ట్ దాన్ని మనం క్లీన్ చేయాలి. క్లీన్ చేయాలి అంటే మనకి నార్మల్గా మెడికల్ షాప్లో దొరుకుతూ ఉంటుంది, మ్యూకస్ రిమూవర్ అని ఒకటి దొరుకుతూ ఉంటుంది అన్నమాట. అది మెడికల్ షాప్లోనే కాకుండా మనకి ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉంది. మీరు ఒకసారి సెర్చ్ చేస్తే మీకు తెలుస్తుంది అన్నమాట. ఈ మ్యూకస్ రిమూవర్ ఏంటంటే పిల్లలకి బాగా ఈ మ్యూకస్ అంటే బాగా చీముడు వచ్చినప్పుడు దాన్ని ఇక్కడ పెట్టి కొంచెం ప్రెస్ చేయాలన్నమాట. ఆ ప్రెస్ చేయడం వల్ల ఏంటంటే అంటే కొంచెం ప్రెస్ చేసి ఇక్కడ పెట్టాలన్నమాట. ప్రెస్ చేసి ఇక్కడ పెడితే అందులో బాగా ఉన్న ఆ మ్యూకస్ అనేది తీసేస్తుంది అన్నమాట. అట్లా అంటే దాన్ని ఎట్లా యూజ్ చేయాలనేది కూడా మనకు ఉంటుంది అందులో మెన్షన్ చేసి. మీరు దాన్ని బట్టి కూడా క్లియర్గా తెలుసుకోవచ్చు. అట్లా చేసిన తర్వాత ఆ మ్యూకస్ తీసేస్తే పిల్లలు కొంచెం రిలీఫ్గా ఫీల్ అవుతారన్నమాట. అందుకనే ఆ మ్యూకస్ అనేది ఖచ్చితంగా ఉండాలి. చాలామందికి తెలియదు అన్నమాట. చీమిటి రాగానే పిల్లల్ని ఒక కాటన్ క్లాత్ పెట్టి ఇట్లా చీదుతూ ఉంటారన్నమాట. అట్లా చీదడం వల్ల పిల్లలకి ఈ ముక్కు అనేది బాగా ఎర్రబడిపోతుంది. అందుకనే అలా కాకుండా అంటే కొంతమంది పిల్లలకైతే ముఖ్యంగా బాగా చిక్కగా ఉంటుంది ఆ మ్యూకస్ అనేది. అలా ఉంటే ఇంకా చాలా ఘోరంగా ఉంటుంది పరిస్థితి పిల్లలకి. అట్లా వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏం చేయాలంటే ఏదైనా ఒక కాటన్ క్లాత్ ఉంటుంది కదా, కాటన్ క్లాత్ని కొంచెం చుట్టేసి దాన్ని ముక్కులలో పెట్టాలన్నమాట. దాని ద్వారా కూడా ఆ మ్యూకస్ అనేది బయటకు వచ్చేస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పినట్టు ఈ మ్యూకస్ రిమూవర్ పెట్టినా కూడా అది అనేది బయటకు వచ్చేస్తూ ఉంటుంది అనమాట. అట్లా బయటికి రావడం వల్ల పిల్లలకి కొంచెం ఫ్రీగా ఉంటుంది ముక్కులు అనేవి. ముఖ్యంగా నైట్ టైంలో ఇట్లా ఎక్కువగా ఇబ్బంది పడిపోతూ ఉంటారు పిల్లలు పడుకున్నప్పుడు. అంటే పడుకున్నప్పుడు శ్వాస అనేది సరిగ్గా రాకపోవడం వల్ల బాగా ఇబ్బంది పడిపోతారు. మీరు దీన్ని ఎలా యూజ్ చేయాలంటే పిల్లల్ని పడుకోబెట్టేసి ఖచ్చితంగా దాన్ని ముక్కు దగ్గర ఫస్ట్ ప్రెస్ చేసి ముక్కు దగ్గర పెడితే ఇక్కడ ఉన్న ఆ మ్యూకస్ని అంతా కూడా అది బయటికి తీస్తూ ఉంటుంది. అలా తీసిన తర్వాత దాన్ని మీరు క్లీన్ చేసేసుకొని కొంచెం వేడి వాటర్ చేసేసి అవన్నీ కూడా అందులో వేస్తే టోటల్లీ అందులో ఉన్న బ్యాక్టీరియా కూడా అంతా ఇన్ఫెక్షన్ అంతా కూడా చచ్చిపోతుంది అన్నమాట. మళ్ళీ దాన్ని మనం ఫ్రెష్గా బేబీకి యూజ్ చేయొచ్చు. పిల్లలు బాగా ఏడుస్తున్నారు అనుకోండి, అంటే బాగా జలుబు అయ్యి వాళ్ళకి శ్వాసలో ఇబ్బంది అయినప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే వాళ్ళని భుజం పైన పెట్టుకొని ఇట్లా కొంచెం ఇట్లా ప్రెస్ చేయాలన్నమాట. ప్రెస్ చేస్తూ ఒక 10 minutes అటు ఇటు వాకింగ్ చేయాలి. అట్లా ప్రెస్ చేస్తూ ఉంటే ఈ ముక్కులలో ఉన్న మ్యూకస్ అనేది కిందికి రిలీజ్ అవుతుంది అన్నమాట. అలా రిలీజ్ అయిన తర్వాత మీరు అది క్లీన్ చేసేస్తారనుకోండి, పిల్లలు కొంచెం హ్యాపీగా
పడుకోగలుగుతారనమాట. సో నైట్ టైం పిల్లలు బాగా ఇలా చేస్తూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు, వాళ్ళకి పడుకోవడంలో ఇబ్బంది అవ్వడం వల్ల. అందుకే మీరు ఇలా పడుకోబెట్టుకొని తట్టడం వల్ల ఆ మ్యూకస్ కిందికి వస్తుంది. సో అప్పుడు బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే రూమ్ టెంపరేచర్ కూడా కరెక్ట్గా ఉండాలి. అంటే కొన్నిసార్లు పిల్లలు రూమ్ టెంపరేచర్ని తట్టుకోలేరు అనమాట. అంటే మెయిన్గా కొంచెం చలికాలంలో అయితే వాళ్ళకి అది ఒక రకమైన చిరాక్నెస్ అయితే వస్తూ ఉంటుంది. సో ఒకవేళ ఎందుకంటే పదే ఇంట్లోనే ఉంచినా కూడా అంత బాగోదు. సో అట్లాంటప్పుడు ఏంటంటే కొంచెంసేపు బయటికి తీసుకెళ్ళి కొంచెం అటు ఇటు తిరగడం అట్లా చేయండి. సో అట్లా చేసినప్పుడు కూడా ఆ మ్యూకస్ అనేది బయటికి, అంటే బయట గాలడుపు తగలగానే ఆ మ్యూకస్ కిందికి రిలీజ్ అవుతుంది. సో అప్పుడు కూడా మీరు క్లీన్ చేయొచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ ఈ చిన్న పిల్లలకి చేయాల్సింది ఏంటంటే స్నానం అనేది ఖచ్చితంగా చేయించాలి. అదైనా వేడి వాటర్తో, వామ్ వాటర్తో చేయించాలి. అంటే గోరువెచ్చని వాటర్తో, మనం మామూలుగా వేడి వాటర్తో పిల్లలకి స్నానం వస్తాం కదా, సో ఖచ్చితంగా చేయించాలి. ఎందుకంటే చాలామంది తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే బేబీకి బాగా జలుబు అయింది కదా, మళ్ళీ స్నానం వస్తే జలుబు ఎక్కువ అవుతుంది అనుకుంటారు. సో అంటే వాతావరణం కూల్గా ఉందనేసి సో అలా అంటూ ఉంటారు. ఖచ్చితంగా రోజు కాకపోయినా కూడా రోజు తర్వాత రోజు ఖచ్చితంగా డే బై డే 100% పిల్లలకి వేడి వాటర్తో స్నానం పోయాలి. పోసేటప్పుడు కొంతమంది మన పెద్దవాళ్ళు అయితే స్నానం పోసేటప్పుడు లోపల వేళ్ళతో నంజును తీయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటారన్నమాట. సో మీకు అది తెలియకపోతే మీరు ట్రై చేయకండి. కానీ ఆ విషయం తెలిసిన వాళ్ళతో మాత్రం ఖచ్చితంగా ఆ లోపల ఉన్న నంజును తీయడానికి అయితే ట్రై చేయాలి. ఖచ్చితంగా ఆ నంజు అనేది బయటకు రావాలి. సో ఒకటి ఏంటంటే పిల్లల్ని పడుకోబెట్టేటప్పుడు వాళ్ళ తల అనేది పైకి ఉండేలా చేయండి అన్నమాట. ఎందుకంటే బాగా జలుబైన పిల్లలు వాళ్ళ అంటే నార్మల్గా పడుకోబెడితే వాళ్ళకి శ్వాసలో ఇబ్బంది అవుతుంది. సో మనమైనా కూడా అంతే, బాగా జలుబు అయినప్పుడు సో స్ట్రైట్గా పడుకోవడం కంటే కూడా సో తలకి ఏదైనా దిండు లాంటిది పెట్టుకొని పడుకుంటే మనకు కొంచెం ఫ్రీగా ఉంటుంది అనమాట. సో పిల్లలకు కూడా అంతే. కాబట్టి సో వాళ్ళకి తల కింద ఏదైనా మెత్తడిది ఏదైనా పెట్టండి. సో తల అనేది పైకి ఉండేలాగా చేయండి. ఎందుకంటే ఆ బ్రీతింగ్లో ఇబ్బంది కాకుండా హాయిగా నిద్రపోతారన్నమాట. సో దీంతో పాటు ఏంటంటే ఎక్కువగా బ్రెస్ట్ ఫీడింగ్ కూడా ఇవ్వాలన్నమాట. సో పిల్లలు ఈ జలుబు అనేది బాగా అవ్వడం వల్ల కూడా ఏంటంటే తల్లి బ్రెస్ట్ ఫీడ్ తీసుకోరు, బాగా ఏడుస్తూ ఉంటారు. కానీ డెఫినెట్లీ వాళ్ళు తీసుకోకపోయినా కూడా ఖచ్చితంగా బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఇస్తూ ఉండాలి. ఎంత మనం బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తే బేబీకి అంత ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది. సో త్వరగా జలుబు, దగ్గు, ఫీవర్స్ అనేవి తగ్గిపోతాయి అన్నమాట. ఖచ్చితంగా బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తూనే ఉండాలి. బేబీకి తాగకపోయినా కూడా మీరు బలవంతంగానైనా ఇస్తూ ఉండాలి. సో దీంతో పాటు కొంతమంది మదర్స్కి డౌట్ వస్తూ ఉంటుంది, నెబ్లైజర్ వాడొచ్చా అనేసి. సో నెబ్లైజర్ కూడా వాడొచ్చు. కానీ ఆ నెబ్లైజర్ అనేది అంటే నార్మల్గా జలుబు అయినప్పుడు కాకుండా సో పిల్లలకి ఈ గొంతులో బాగా నంజు తయారైనప్పుడు వాళ్ళు గురుక శబ్దం ఇస్తూ ఉంటారు పడుకున్నప్పుడు. గుర్మన్ సౌండింగ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. లేకపోతే పిల్లి కూతలుగా కూకు అని ఒక రకమైన సౌండ్ అయితే గొంతు నుంచి వస్తుంది. అట్లా వచ్చినప్పుడే నెబ్లైజర్ యూజ్ చేయాలి. సో నెబ్లైజర్ ఎలా యూజ్ చేయాలనేది కూడా నేను మరొక వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది 6 months లోపు పిల్లలకి అన్నమాట. ఇదంతా కూడా చేయాల్సింది 6 months లోపు పిల్లలకి. ఎందుకంటే వీళ్ళు చాలా చిన్న పిల్లలు కాబట్టి, వీళ్ళు ఓన్లీ మిల్క్ మాత్రమే తాగుతారు కాబట్టి వీళ్ళకు ఎలాంటి హోమ్ రెమెడీస్ యూజ్ చేయడానికి లేదు. కానీ ఈ టిప్స్ అయితే యూజ్ చేయొచ్చు. ఈ టిప్స్ యూజ్ చేస్తే డెఫినెట్లీ బేబీకి కొంత అయినా ఉపశమనం అనేది కలుగుతుంది. ఇక మరొక వీడియోలో సో ఫుడ్ తినే పిల్లలు కొంచెం పెద్ద పిల్లల వరకు కూడా మరి ఎలాంటి టిప్స్ యూజ్ చేయాలి జలుబు, దగ్గులు అయితే అనేది ఆ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.